ప్రభాస్ అన్న అర్ధగంట ఉంటాడు, అర్ధగంట ఉన్న మొత్తం మామూలు కూడా వ్యవహారం తెలుసు. అన్న పక్కా 1000 crores ఈసారి 2000 రాసుకున్నా 1000 ఏముంది. 27 minutes పెట్టారంట ప్రభాస్ని, ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం. సినిమా బాగా ఆడుతుంది, ఆడాలని అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం. కన్నప్ప పేరు చెప్తే నాకు ప్రభాస్ గురించే నేను మూవీకి వెళ్తానన్న. ఆదిపురుష్ కొంచెం డిసప్పాయింట్ అయినా కానీ ఈ రుద్ర క్యారెక్టర్ కన్నప్పలో కొంచెం లైక్ బ్లాక్ బస్టర్ చేస్తుంది అనిపిస్తున్నా. చెప్పాలనిపిస్తుంది బ్రో. బ్రో రిలీజ్ కదా బ్రో, సినిమా రిలీజ్ అయిందో చెప్తాను. మొత్తం ఖాళీ, మొత్తం బరాబర్ ఉంటుంది అన్నమాట. కన్నప్ప సినిమా అంటే ఏముంటుంది అనుకున్నాం మరి, ఖాళీ మొత్తం. కన్నప్ప అంటే మరి విష్ణు, మంచి విష్ణు అన్న దుమ్ము లేపేస్తాడు మరి, అట్లుంటది వ్యవహారం. రిలీజ్ అవుతుంది 27 రిలీజ్ అవుతుంది. ఏ బాయ్ గమనుడు బాయ్, రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. అన్న చెప్తుండే ఏదో 1000 కోట్లని. విల్ డిస్కస్ ఆఫ్టర్ రిలీజింగ్ మూవీ అనిపించింది ప్రభాస్ అన్న అర్ధగంట ఉంటాడు, అర్ధగంట ఉన్న మొత్తం మామూలు కూడా వ్యవహారం తెలుసుగా. ప్రభాస్ అన్న అంటే కట్అవుట్ చూస్తేనే కొట్టుకుంటారు, జాన్ కోసుకుంటారు. మా తెలంగాణ ఏపీ అంటే మొత్తం కొద్దిగా ఉంటుంది వ్యవహారము. సినిమా అయితే చూడండి 27 రిలీజ్ అవుతుంది. ఇక్కడ ప్రసాద్ మల్టీప్లెక్స్ ఉందిగా, అక్కడికి వస్తా మళ్ళీ రివ్యూ. నూరా చూడాలన్న సినిమా అయితే బాగుంటుంది అన్న. ఓకే, సినిమా అయితే చాలా రోజుల తర్వాత మంచు విష్ణు గారు వస్తున్నారు, తర్వాత మన మోహన్ బాబు గారు వస్తున్నారు, కాజల్, వీళ్ళందరూ కూడా న్యూ ఎంట్రీ లాగా ఉంది కొద్దిగా. కాకపోతే సినిమా మాత్రం ఎక్కువ వెయిట్ చేసేది మాత్రం ప్రభాస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఏదో 26 minutes 27 minutes పెట్టారంట ప్రభాస్ని, ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం. మొన్న జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా మంది ప్రభాస్ని బాగా పొగిడారు. సో మంచి క్యారెక్టరైజేషన్ ఉంటుంది అంటున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ప్రభాస్ గారిని పొగిడేదేముందన్న, ఆల్వేస్ కింగ్ ఆల్వేస్ కింగే అన్న. ప్రభాస్ గారు కింగే. ప్రభాస్ గారికి సపోర్ట్ కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు సినిమా ఎట్లయినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆడిపించినా ఆడేస్తుంది సినిమా 100%. అది ఓవరాల్ కన్నప్ప గురించి 1 wordలో ఏం చెప్తారు? ప్రభాస్ అన్న. ప్రభాస్ కన్నప్ప ఎలా అనిపిస్తుంది అన్న? ఇప్పుడు ప్రభాస్ ఏ రోల్ ఉన్నా మనకి తెలిసిందే, అది బ్లాక్ బాస్టర్ మూవీ అని. సో వాళ్ళంటే ఫ్యాన్స్ అందరు కన్నప్పకి సెకండ్ హాఫ్కే పోతారు అనిపిస్తుంది, ఎందుకంటే ప్రభాస్ కాబట్టి. థియేటర్స్ బ్లాస్ట్ పక్కా నా కన్నప్ప ప్రభాస్. సెకండ్ హాఫ్ మాత్రం బ్లాస్ట్ పక్క. థియేటర్లో ఏమైతే ఏమో తెలియదు ఇక. మొత్తం రెబల్ స్టార్ కాబట్టి హైప్ ఉంటుంది కంపల్సరీ. ఓవరాల్గా కన్నప్ప గురించి ఏం చెప్తావు? లైక్ ప్రభాస్ కోసం అయితే మస్ట్ వాచ్ అన్న, అంతే. కన్నప్ప ఏమంటావు? అన్న పక్కా 1000 crores ఈసారి 2000 రాసుకున్నా 1000 ఏముంది. మాకు డే 100 అన్న ఏముందన్న, ఇంకా 2000 కోట్లు కొడతాడన్న మావాడు. టాలీవుడ్ కాదు, రెబల్ వుడ్. ఎలా అనిపిస్తున్నాడు రుద్ర క్యారెక్టర్లో ప్రభాస్? అన్న నేను టీజర్ కోసం ట్రైలర్కి వెళ్ళినా అన్న, నేను సినిమా హాల్కి వెళ్ళినా. అయితే ఆ రుద్ర అనగానే గూస్ బంప్స్, రుద్ర అనగానే గూస్ బంప్స్ అన్న. వైపు ఎలా అనిపిస్తుంది అన్న? కన్నప్ప అంటే మా అమ్మగారికి చాలా ఇష్టం అన్న. భక్త కన్నప్ప సినిమా ఇంతకుముందు కృష్ణరాజు గారిది మా అమ్మగారు చాలా ఆనందపడి చూశారు. మరి ఈ కన్నప్పలో గ్రాఫిక్స్ ఎక్కువ లేకుండా మంచు వినోద్ గారి యాక్షన్ బాగుంటే తప్పకుండా అగ్ర హీరోలు ఉన్నారు కాబట్టి తప్పకుండా 100 days ఆడుతుందని అనుకుంటున్నాం అన్న. సినిమా బ్లాక్ బస్టర్ అనుకుంటాం మేము కూడా, ఎందుకంటే సీజీ గ్రాఫిక్స్ ఎక్కువ ఉంది, అగ్ర హీరోలు పెట్టారు. మెయిన్ ప్లస్ పాయింట్ మంచిగా ఆడుతుంది. వైపు ఎలా అనిపిస్తుంది అన్న? కన్నప్ప విష్ణు గారి గురించి విష్ణు గారు అంటున్నాను. యాక్చువల్గా విష్ణు గారి వల్ల నేను మూవీకి వెళ్ళను, ప్రభాస్ అన్న గురించే నేను మూవీకి వెళ్తాను. నాకు ప్రభాస్ అన్నీ ఇష్టం, అందులో ప్రభాస్ లేకపోతే ఖచ్చితంగా వెళ్ళను. నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు. కన్నప్ప మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? కన్నప్ప మంచి హిట్ అయితే అనుకుంటున్నాను ప్రస్తుతం. ఫస్ట్లో పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉండేది కానీ ట్రైలర్ చూసి నాకు బాగా అనిపించింది. మంచు విష్ణు బాగానే చేశాడు, టీజర్లో దారుణంగా చేశాడు కానీ ట్రైలర్లో బాగా అనిపించింది. మీకు ఏం నచ్చింది? ట్రైలర్లో ప్రభాస్ స్క్రీన్ ఎప్పుడైనా వచ్చాడో అప్పుడు బాగా అనిపించింది. ఇంకా అక్షయ్ కుమార్ గెటప్ బాగుంది, కలర్ కొంచెం ఎక్కువైపోయింది నా మెడకి. కుమార్ గారికి డబ్బింగ్ సరిగ్గా లేదని అంటా ఉన్నారు, ఏంటి సంగతి? డైలాగ్స్ లేవు ట్రైలర్లో, ఎక్కువ 1-2 ఉన్నాయి. దాన్ని చెప్పలేం కదా ఏమి. ప్లస్ ఏంటి ప్రభాస్? ప్లస్ మంచు విష్ణు అన్న మొత్తం బాగా ఫిట్గా ఉండి బాగా చేశాడు కదా. సూపర్. శివయ్య ట్రోలింగ్ చేశారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఇంకా సినిమాలో ట్రైలర్లు చూసి ఎవరైనా ట్రోల్ చేస్తారు, సినిమాలో దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది.